హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఎయిట్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నా. ఇప్పుడే ఎవరైనా ఛానల్ని చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కొంచెం క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే వీడియో మీకు వస్తుంది. నేను పెట్టగానే ఇలా నోటిఫికేషన్లో. నేను గోంగూర పచ్చడి చేద్దామని చెప్పి మా తోటలోకి వెళ్ళిన పచ్చిమిరపకాయలు గోంగూర కోసుకొద్దామని. ఇక్కడికి వెళ్ళగానే ఎంత ప్రశాంతంగా అనిపించిందో, పక్షుల అరుపులు, ఆ శబ్దాలు మనశ్శాంతిగా అనిపించింది. అందుకే నేనేం మాట్లాడలేదు వీడియో తీసేటప్పుడు. నేను ఇప్పుడు చేసే ఈ గోంగూర పచ్చడి మా జేజి దగ్గర నేర్చుకున్నా. మా జేజి ఇలాగే భలే చేస్తుంది గోంగూర పచ్చడి. మా జేజి ఇదే కాదు, ఏ వంటైనా అద్భుతంగా ఉంటుంది. అప్పట్లో మా జేజి పేరే ఉండేదంట. ఆమె వంట చేస్తే ఆ బజార్ అందరూ వాసనకే అన్నం తినేవాళ్ళంట. సంగటిలో చేసే మిరపకాయ చారు కూడా అంత రుచిగా చేస్తుంది. తీసుకొచ్చిన గోంగూరని శుభ్రంగా ఈనెలు పండాకులు అవేం లేకుండా శుభ్రంగా చేసుకొని పచ్చిమిరపకాయలు గోంగూర నీటికి గడిగి పెట్టుకున్నా. గడిగి పెట్టిన గోంగూరని ఒక బాండిల్లో వేసి కొంచెం నీళ్ళు వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. కొంతమంది గోంగూరలో పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టేసి పచ్చడి చేస్తారు, అటు నాకు అస్సలు నచ్చదు. గోంగూర పొయ్యి మీద ఉడుకుతూ ఉంటుంది. ఇంకా రోలు కడిగేసి రోట్లో ఈ పచ్చిమిరపకాయలు అలానే వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి, మెత్తగా దంచుకోకూడదు. పచ్చిమిరపకాయలు మెత్తగా దంచితే మిక్సీ పట్టినట్టు అయిపోద్ది, అట్లా ఉండకూడదు. పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చగా దంచితే పచ్చడిలో మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. దంచేటప్పుడు కొంచెం ఉప్పు తెల్లగడ్డ కూడా వేసుకొని దంచుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన గోంగూర కూడా వేసి బాగా దంచుకొని రోకల బండతో నూరుకోవాలి. ఇంకా తాలింపు గింజలు అన్నీ లేవు, అందుకనే ఉన్న వాటితో తాలింపు పెట్టేస్తున్నా. ఇంకొక బాండిల్ పెట్టేసి దాంట్లో పచ్చడికి కావాల్సినంత నూనె వేసుకొని, మీరైతే పచ్చెనగపాయలు జీలకర్ర కంపల్సరీగా ఉండేలా చూసుకోండి, అవి పడితేనే పచ్చళ్ళలో టేస్ట్ వచ్చేది. తర్వాత తాలింపు గింజలు వేసినాక ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపులో ఉల్లిపాయలు అంతగా ఏగకూడదు, అవి లాస్ట్లో వేసుకుంటే మరీ మంచిది. ఇంకా తర్వాత నూరుకున్న పచ్చడిని అందులో వేసి ఎక్కువసేపు పచ్చడిని ఉంచకూడదు, ఒక 2 minutes ఉంచి దించేసుకుంటే సరిపోద్ది. గోంగూర పచ్చడి మీరు ఎప్పుడైనా ట్రై చేయబోతుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి అయితే. మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఇలా ఎప్పుడైనా చేయకపోయింటే ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.